హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఈ రోజు మంచి సాత్విక ఆహారం బఫెట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. భగవద్గీత కాన్సెప్ట్ తో ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట. సత్వం, సాత్విక ఆహారం, అన్లిమిటెడ్ ప్యూర్ వెజ్ బఫెట్ అన్నమాట. నో ఆనియన్, నో గార్లిక్. బఫెట్ లో పీస్ఫుల్ గా భగవద్గీత కాన్సెప్ట్ తో చుట్టూ చిన్ని కృష్ణయ్య మరియు జగన్నాథుని ఫొటోస్ తో శుద్ధ శాకాహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా అందరికీ సెట్ అయ్యేలాగా మంచి కాన్సెప్ట్తో ఈ సత్వం రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. ఇది హైదరాబాద్లోనే కాదు, బెంగళూరులో కూడా ఉంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలాగా ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. పానీపూరి దగ్గర నుంచి కట్టి పొంగలు, దద్దోజనం వరకు అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. టోటల్ 108 అంటే 108 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇది హైదరాబాద్లో ఎక్కడుంది, లొకేషన్, వీక్ డేస్ లో ఎంత చార్జ్ చేస్తారు అండ్ వీకెండ్స్ లో ఎంత చార్జ్ చేస్తారు అంతా కూడా ఇందులో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 108 కూడా ఏమేమి ఐటమ్స్ సర్వ్ చేస్తారో వాళ్ళు మొత్తం కూడా ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట. బఫెట్ ప్రైస్ అనమాట. మండే టు థర్స్డే వరకు 850 రూపీస్ ఎడల్స్ అంటే పెద్దవాళ్ళకి. ఫ్రైడే, సాటర్డే, సండే అనమాట. పబ్లిక్ హాలిడేస్ అప్పుడు అనమాట. పబ్లిక్ హాలిడేస్ అప్పుడు కూడా 980 రూపీస్ అనమాట దీని ప్రైస్. కిడ్స్కి వచ్చి 5 to 9 years వరకు మండే టు థర్స్డే 530 రూపీస్ అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ అప్పుడు 660 రూపీస్ అనమాట. వాళ్ళవి కొన్ని రూల్స్ అయి ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. అండ్ టైమింగ్స్ వచ్చి 12 PM, ఆఫ్టర్నూన్ 12 PM నుంచి 3:30 PM వరకు లంచ్, నైట్ డిన్నర్ ఏమో 7 to 11 వరకు అనమాట. ఓపెన్ ఆల్ డేస్ అనమాట. అన్ని రోజులు కూడా ఇది ఓపెన్ ఉంటుంది. వీళ్ళు మనకి టమాటో సూప్ ఇస్తారనమాట. ఇదేంటి అంటే కారం లేకుండా కొంచెము పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చేలాగా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఫస్ట్ అయితే వీళ్ళు సూప్ సర్వ్ చేస్తారు. టమాటో సూప్ తో పాటు లావాష్ అని చెప్పేసి బేసన్ తో చేసినట్టున్నారు. ఫ్రైడ్ ఐటమ్ అనమాట. అందులో డిప్ చేసుకుని తినడానికి బాగుందనమాట. అవి కూడా ఒక 2 ఇచ్చారనమాట సూప్ తో పాటు. నెక్స్ట్ స్టార్టర్స్ అనమాట. ఈ స్టార్టర్స్ లో కార్న్ సీక్ కబాబ్ అని చెప్పి అది ఇచ్చారు. అండ్ తర్వాత బస్మిస్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్, అది నువ్వులతో ఉంది కదా ఐటమ్, అది బాగుందనమాట. అది ఏంటి అంటే పెసరపప్పుతో చేసినట్టున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నేనైతే అవి 2 తిన్నాను. అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే ఏంటంటే అన్ని టేస్ట్ చూడాలి కాబట్టి అన్ని ఒక్కొక్కటి తిన్నాను అనమాట. అదేంటి అంటే గ్రీన్ చట్నీ అనమాట. అవన్నీ డిప్ చేసుకోవడం కోసం గ్రీన్ చట్నీ ఇచ్చారు. సలాడ్ కింద స్టార్టర్స్ మొత్తం కూడా 6 ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి కొంచెం ఐటమ్స్ అయితే 6 ఉంటాయి, కానీ కొన్ని ఐటమ్స్ చేంజ్ అవుతాయి అనమాట. మేము వెళ్ళిన రోజునైతే ఇవి సర్వ్ చేశారు. నెక్స్ట్ ఇవి మోమోస్ అనమాట. వెజ్ మోమోస్ అండ్ స్ప్రింగ్ రోల్స్ అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే. ఇవి స్టార్టర్స్ అనమాట. 6 ఐటమ్స్. ఈ స్టార్టర్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే పానీపూరి కౌంటర్ అనమాట. ఈ పానీపూరిలో 3 types ఆఫ్ వాటర్ అనమాట. పుదీనా వాటర్, స్వీట్ వాటర్ అండ్ పులుపు టామరన్ వాటర్, 3 types ఆఫ్ వాటర్ పెట్టారు. అండ్ అందులో స్టఫ్ చేసేది పొటాటో అండ్ మనకు బయట ఏంటంటే పొటాటోతో చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే వైట్ అవి బఠానీతో చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే బ్రౌన్ శనగలు అండ్ ముంగు కలిపి ఫ్రై ఐటమ్ లాగా చేశారనమాట. అదైతే టేస్ట్ చాలా బాగుంది. అండ్ నేను పుదీనా వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ దాని పక్కనే సలాడ్స్ కూడా పెట్టారనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు మ్యాంగో ఫెస్ట్ అవుతుంది. మ్యాంగో ఫెస్ట్ కి సంబంధించిన మ్యాంగోతో, కచ్చా మ్యాంగోతో, ఫ్రూట్ మ్యాంగోతో చేసిన సలాడ్స్ అవి కూడా పెట్టారు. దహీ వడ అంటారు, పెరుగు వడ అంటారు కదా, అదనమాట. దానిపైన కొంచెం స్వీట్ వేశారు. ఇలా నేను ఏం చేశానంటే ఓన్లీ అదే తినుకోకుండా కొంచెం పొటాటో తీసుకుని దానిపైన కొంచెం ఈ శనగలు ముంగుతో చేసిన అది ఫ్రైడ్ ఐటమ్ ఉంది కదా, అది కూడా వేసుకుని వాటర్ తీసుకున్నాను. ఓన్లీ పుదీనా వాటర్ తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంది అనమాట. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను అనమాట. అలా శనగలతోనూ నేను ఎక్కడ చేయటం కూడా చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూసాను అనమాట ఇలా బ్రౌన్ శనగలతో పానీపూరి స్టఫింగ్ చేయటము. ఇదిగో చూడండి, ఇక్కడ మ్యాంగో స్పెషల్స్ అని చెప్పి రాశారు కదా. మేము వెళ్ళినప్పుడు 2 months కూడా ఈ మ్యాంగో ఫెస్ట్ నడుస్తుంది అనమాట. నెక్స్ట్ లైవ్ కౌంటర్ కూడా ఉందన్నమాట. చాట్ది అన్ని మనకి ఏది కావాలంటే అది వాళ్ళు చేసిస్తారనమాట లైవ్ లో. ఇక్కడ ఏంటంటే పానీపూరి, పటా చాట్ అంట, దహీ చాట్, దహీ పూరి, బేలు, పాపిడి చాటు చాలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదము ఇస్తరాకు బౌల్లో పెట్టిస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఆ కాన్సెప్ట్తోనే ఇస్తరాకుతో చేసిన బౌల్స్లో పెట్టి సర్వ్ చేస్తున్నారనమాట. అన్నీ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడితో చాట్ అయిపోయింది అనమాట. నేను అన్నీ తీసుకున్నాను. ఒక 2 spoons, 1 spoon అలా టేస్ట్ చూసాను అనమాట. ఎందుకంటే నేను వీడియోలో అవి టేస్ట్ ఎలా ఉన్నాయి అన్నీ చెప్పాలి కాబట్టి అన్నీ టేస్ట్ చేశాను అనమాట.
నెక్స్ట్ అందరికీ నచ్చేలాగా పిజ్జా కూడా ఉందన్నమాట. ఇక్కడ పిజ్జా ప్లెయిన్ పిజ్జా ఉంది అండ్ ఆలివ్స్ వేసి కూడా ఒక 2 టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే సర్వ్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఆనియన్ గార్లిక్ ఉండదు కాబట్టి ఆనియన్ ఏం లేదు, ఓన్లీ ఆలివ్స్ వేసి ఒక చీజ్ వేసి చేశారు, ఒకటి ప్లెయిన్ టమాటో సాస్ వేసి అండ్ చీజ్ వేసి చేశారనమాట. కొంచెం కార్న్ కూడా వేసారు ఆలివ్స్ దాంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ పిజ్జా తర్వాత ఇక్కడ మెయిన్ కోర్స్ స్టార్ట్ అయిపోయిందనమాట. మనకి టెంపుల్స్లో పెడతారు కదా లెమన్ రైస్ అండ్ పప్పులు పొడేసి చింతపండు పులిహార అండ్ దద్దోజనం అనమాట. చూసారా, ఇదివరకు చిన్నప్పుడు మనము చిన్న చిన్న బొమ్మలతో ఆడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు పిల్లలు కూడా ఆడుకుంటారు చూడండి. ఆ టైప్లో చిన్న చిన్న కుక్కర్స్తో పెట్టారనమాట పులిహార అండ్ దద్దోజనం ఏమో చిన్న చిన్న క్యాన్స్లో వేసి పెట్టారు. చాలా బాగుందనమాట, కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే నూడిల్స్ అనమాట, వెజ్ నూడిల్స్ పక్కనే సూప్ కూడా పెట్టారనమాట. అందులో ఇన్ కేస్ మనకి అది చప్పగా ఉంటాయి కాబట్టి అందులో సూప్ కూడా వేసుకుని తినేలాగా పెట్టారు. అండ్ పొంగల్ కూడా పెట్టారనమాట. ఇక్కడ పొంగల్ అంటే ముద్దాలతో చేస్తారు కదా, ఆ పొంగల్ కూడా పెట్టారు. దానికి ఆ పొంగల్తో పాటు సర్వ్ చేసుకోవడానికి సాంబారు అండ్ చట్నీ కూడా పెట్టారనమాట. నేను కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి నేను కొంచెం వేసుకున్నాను. ఇక్కడ లెమన్ రైస్ ఒక స్పూన్ తింటున్నాను అనమాట. బాగుంది టేస్ట్ అయితే లెమన్ రైస్. కానీ నాకు ఆ బుజ్జి బుజ్జి కుక్కర్లు, ఆ బుజ్జి క్యాన్స్ అయితే బాగా నచ్చాయి అనమాట. నెక్స్ట్ పిల్లలకి బాగా ఇష్టపడి తింటారు కదా స్మైలీస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, అవి కూడా సర్వ్ చేస్తారనమాట. మనం గనక అడిగితే కనుక అప్పుడు ఫ్రై చేసి తీసుకొచ్చి ఇస్తారనమాట విత్ టమాటో కచప్తో. నెక్స్ట్ మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ నేను వేసుకున్నది ఏంటి అంటే అది మ్యాంగో అనమాట. చిన్న చిన్న మ్యాంగోస్తో కర్రీ చేశారనమాట, పుల్లగా బాగుంది. నెక్స్ట్ ఇదేంటి పుదీనా కోఫ్తా కర్రీ అనమాట, పన్నీర్తో చేశారు. చాలా బాగుందనమాట, రోటీకి సూపర్ కాంబినేషన్ అనమాట. నేను ఫస్ట్ టైం తిన్నాను అలా అనమాట, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది రోటీతో తింటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మటర్ పన్నీర్ అనమాట, ఇది కూడా రోటీలో తినడానికి అని చెప్పి. రోటీ ఏంటంటే మనము ఆర్డర్ చెప్తే కనుక మనకి తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట అప్పటికప్పుడు. బటర్ నాన్, బటర్ రోటీ, అవి ఒక 2-3 టైప్స్ ఆఫ్ నాన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది చెప్తే వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇది వైట్గా ఉన్నది ఏంటంటే కడి అనమాట, అదే మజ్జిగ చారు అంటాం కదా, అది కొంచెం టైట్గా అంటే లిక్విడ్గా కాకుండా కొంచెం టైట్గా రోటీలో తినడానికి అలా చేశారనమాట. పచ్చి బఠానీ వేసి, అది కూడా టేస్ట్ అయితే బాగుందనమాట. చిన్నగా రోటీస్ చేసి వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. ఎందుకంటే బఫెట్ కదా, మీ ఫుడ్ అన్నది వేస్ట్ చేసేస్తామని చిన్నగా చేశారు. మనకు కావాలంటే కనుక అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఇంకా 1 or 2 ఇస్తారనమాట. కూడా లైవ్ కౌంటర్లోనే మ్యాంగో ఫ్రెంచ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మెయిన్ కోర్స్లో రైస్ ఐటమ్స్కి అయితే దేనికి వెళ్ళలేదన్నమాట, డైరెక్ట్ డిజర్ట్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మ్యాంగో ఫెస్ట్ జరుగుతుందని చెప్పాను కదా, ఆ మ్యాంగో ఫెస్ట్లో మ్యాంగో ఫ్రెంచ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అని చెప్పి చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పటికప్పుడే 1 ప్లేట్ సర్వ్ చేస్తారనమాట. దానిపైన కొంచెం మ్యాంగో జ్యూస్ అండ్ పిస్తా అంటే కొన్ని నట్స్ కూడా వేసి సర్వ్ చేశారు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఇన్ని తిన్న తర్వాత మెయిన్ కోర్స్ ఏంటి అనుకోకండి, అన్నీ కూడా 1 స్పూన్ 2 స్పూన్స్ టేస్ట్ చేశాను. డిజర్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పేస్ట్రీస్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారనమాట. ఏ ఐటమ్ కూడా బయట నుంచి తీసుకురారు. మ్యాంగో ఫెస్ట్ కాబట్టి డిజర్ట్స్ అన్నిటి కూడా కంపల్సరీ మ్యాంగోతోనే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మ్యాంగోతోనే చేశారు. అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట, కర్బూజా, మ్యాంగో, వాటర్ మిలన్ అవి కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకున్నాను, అన్నీ కొంచెం టేస్ట్ చేశాను అనమాట. ఇది చూడండి సెకండ్ రోలో ఉంది కదా, అది ఏంటి అంటే మ్యాంగోని పీల్ ఉంటుంది కదా, అలా గిన్నెలాగా తీసి అందులో మ్యాంగో జ్యూస్ సర్వ్ చేశారనమాట. కానీ అది చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. అండ్ రసగుల్లా అండ్ రస్మలై కూడా అలాగే మ్యాంగోస్తో చేశారనమాట. రస్మలై చేసి దానిపైన మ్యాంగోని ప్యూరీలాగా వేసి చేశారనమాట. కొంచెం పైన మ్యాంగో పీసెస్ పెట్టారు. టేస్ట్ అయితే బాగుందనమాట. ఇన్ని తెచ్చుకున్నాను, అన్నీ కొంచెం టేస్ట్ చూశాను అనమాట. అండ్ మ్యాంగో సాగో, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మ్యాంగో సాగో కూడా ఉందన్నమాట ఇక్కడ, అది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇదేంటి అంటే గులాబ్ జాము వీళ్ళు కోవాతో చేశారనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇది కూడా నాకు గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట. కంపల్సరీ టేస్ట్ చేస్తాను. ఫైనల్గా అది కూడా టేస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇదేంటి సత్వం అని ఏంటి బాక్స్ కనిపిస్తుంది, బిల్ అనుకుంటున్నారా? కాదు, ఇది పాన్ అనమాట. ఇది కూడా అన్లిమిటెడ్ అనమాట, మనకి ఎన్ని కావాలంటే అన్ని పాన్లు ఇస్తారనమాట. సో ఆ పాను అలా బాక్స్లో పెట్టి సర్వ్ చేశారు, చాలా బాగుందనమాట. పాన్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ పాన్స్ సర్వ్ చేశారు. కంపల్సరీ ఫుడ్ తిన్నాక లాస్ట్ అయితే కంపల్సరీ అందరూ పాన్ టేస్ట్ చూస్తారు కదా, పాన్ కూడా చాలా బాగుంది.
ఇది ఎక్కడ అంటే కనుక జూబ్లీ హిల్స్లో ఉందన్నమాట. మీకు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇవన్నీ దాటేసిన తర్వాత మనకి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ దాటిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని మనం బ్యాక్ వచ్చేయాలన్నమాట. మనం ఇటు కేపీహెచ్పి నుంచి వెళ్తుంటే కనుక మనకి గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. నీ కింద లొకేషన్ కూడా ఇస్తానమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళాము. ఇంత తిన్నాక ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ ఏం తిన్నది అని చెప్పి మీరు అందరూ కూడా అలాంటి కామెంట్స్ అయితే చేయకండి. నేనైతే అక్కడ ఫుడ్ తిన్నాను. ఆ రోజల్లో ఇంకేం ఫుడ్ తినుకోకుండానే ఉన్నాను అనమాట. ఇంకొంచెంసేపు అక్కడ జీవీకే మాల్కి వెళ్ళి 1.5 to 2 hours వరకు పైనుంచి కిందకి అంతా కూడా ఆ ఫుడ్ కూడా డైజెషన్ అయిపోయేలాగా వాక్ చేసి వచ్చాను అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా కూడా ప్యూర్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళాలి అంటే కనుక వెళ్ళండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఆనియన్ అండ్ ఉల్లిపాయ ఉండదు కాబట్టి ఎవరన్నా స్వామి మాలలు అలాంటి అమ్మవారి మాలలో వేసుకున్నా కూడా వెళ్ళొచ్చు అనమాట. సాత్విక ఆహారం కాబట్టి. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి అనమాట. కింద కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. గైస్.